ఓకే. ఇక బంగారం రోజు రోజుకు బంగారమే అయిపోతుంది. మామూలుగా పెరగట్లేదు. ఇక అసలే ట్రంప్ వచ్చింది. ఇక ట్రంప్ రావడంతోటి గోల్డ్‌కి ఇంకా యమ గిరాకీ అయిపోయింది. గతంలో మనం చూసినాం 70,000, 69,000 అప్పట్లో మన బడ్జెట్‌లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్యాక్స్‌లేవో తగ్గించే వరకు ఏకదమ్‌న పడిపోయింది గోల్డ్. అంటే 75, 76 ఉన్న గోల్డ్ 1000 ఉన్నటువంటి గోల్డ్ మళ్ళా 70,000కి పడిపోయింది. అప్పుడే చెప్పినాం. ఇక ఈ పడుడు మాకు తాత్కాలికమే మళ్ళీ పెరుగుతది అని. ఇక చూడొచ్చు. ఓన్లీ 6 మంత్స్‌లో మళ్ళీ ఒక 10, 12,000 పెరిగింది గోల్డ్ రేటు. ఇప్పుడు రికార్డ్ స్థాయిలో ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతగా 83,000కు పోయిందంట గోల్డ్ రేటు నిన్న. నేను ఒక్కరోజే దాదాపు ఇక్కడ చూడొచ్చు 10 గ్రాముల ధర రూ. 200 పెరిగి ఫస్ట్ టైం 83,000ను క్రాస్ చేసింది. మనం ఎప్పుడో నేను నేను చూసినప్పుడే గోల్డ్ 4,000, 5,000 ఉంటుండే. ఆ 4, 5,000 ఉన్నటువంటి గోల్డ్ చూస్తూ చూస్తూ ఉంటే 83,000కు పెరిగింది. ఇక అప్పుడు ఒకవేళ ఎవరైనా పెట్టుంటే ఇప్పుడు వాళ్ళ పెట్టుబడి ఇక ఎన్ని రెట్లు పెరిగిందో మీరే ఒకసారి ఊహించుకోండి. మరి గోల్డ్ ఈ ఏడాదిలోనే ₹1,00,000 కూడా పోవచ్చు అని విశ్లేషణలు అయితే వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు ఓవరాల్‌గా అయితే గోల్డ్ రేటు 83,000కు పోయింది. గతంలో ముంబైలో ఒక రేటు అట్లట్లా ఉంది. ముంబైలో అయితే 80,000 ఉందంట. వెండి కూడా 90,000 ఉందంట. హైదరాబాద్లో ₹82,420 అంట. ఇక ఇది ఢిల్లీ మార్కెట్లో 83,000 దాటింది. అంటే ఒక్కో దగ్గర ఒక్కో రేటు ఉంటుంది. ఢిల్లీలో మాత్రం 83,000 దాటింది. మన దగ్గర కూడా 82,500 దాకా ఉంది. ఇక ముంబైలో 80,300 అట్లా ఉంది గోల్డ్ రేటు. ఇక మెయిన్ గోల్డ్ రేట్ పెరగడానికి కారణం ఏంటంటే అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులంట. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత విపరీతంగా ట్యాక్సులు పెంచుతున్నాడు. ఇంకా ఆయన డిసిషన్లు చాలా అగ్రెసివ్గా ఉంటున్నాయి. దీంతో అందరూ చాలా సురక్షితంగా ఉంటుంది అని బంగారం మీద పెట్టుబడులు పెడుతున్నారట. దాంతో ఈ ఎక్కువగా ఈ పసిడికి డిమాండ్ పెరిగింది. ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు ప్రజెంటు $2,780 ఉంది ఔన్సు గోల్డ్. అంటే 31 గ్రాము గోల్డ్ రేటు ఇంత ఉంది. మరి ప్రజెంటు ఉన్నటువంటి గోల్డ్ ఈ ఏడాది ఆఖరి వరకు $3,000 పోవచ్చంట. అంటే చూడొచ్చు మనం ఒక 30 గ్రాములకు ఒక $200 అంటే ఇక దాదాపు మన మార్కెట్ మన రేటు ప్రకారం ₹90,000కు ఈజీగా క్రాస్ అయ్యే అవకాశం అయితే ఉంది అని మరి అందరూ చేస్తున్నారు. ఎందుకంటే ఫెడ్ వడ్డీ రేట్లు ఆల్రెడీ 2 సార్లు తగ్గించింది. మరి నెక్స్ట్ కూడా ఒకవేళ తగ్గిస్తే మరి ఇంకా బంగారం మీద పెట్టుబడులు పెరగవచ్చు. దాంతోపాటు మన బడ్జెట్ కూడా ఉంది నెక్స్ట్ వీక్. ఈ బడ్జెట్లో ఉన్నటువంటి డిసిషన్స్ దీని కారణంగా గోల్డ్ మీద పెట్టుబడులు పెరగవచ్చు, ఇంకా రేటు పెరగవచ్చు అని అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఇది ఇంకెంతవరకు పెరుగుతుంది ఏంటి చూడాలి. ఇక బంగారం అంటే అసలే మన ఇండియన్స్కు చాలా మక్కువ, ముఖ్యంగా లేడీస్కు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక గోల్డ్ రేట్ అయితే ఆకాశానికి అంటుకుంటూ పోతుంది. ఇక మెయిన్గా ఇక పెళ్ళిళ్ళ సీజన్ కూడా రాబోతుంది కాబట్టి ఇక ఈ గోల్డ్ రేట్కు పగ్గాలు లేకుండా పెరుగుతుందేమో. మనం త్వరలోనే ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా గోల్డ్ తులం ₹1,00,000 చూసే రోజులు అయితే ఎక్కువ రోజులు లేవు. త్వరలోనే చూడబోతున్నాం మనం.